అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు మనము సీయోను పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాట, 3వ పాట, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశంలో మహిమ గల నీ నామము గొప్పది. ఆ పాట ఈ హార్మోనియం ద్వారా మరి ఏ రాగంలో మనం వాంచుకోవచ్చు అనే విషయాన్ని, నాకు తెలిసిన విషయం మీతో పంచుకుంటున్నాను. కళ్యాణి రాగంలో మనం ఈ పాటను వాంచుకోవచ్చు. ఒకవేళ హార్మోనియం కీబోర్డు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇంకా వేరే రాగాలతో వాంచుకోవచ్చు. మరి నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. కళ్యాణి రాగం, ఒకటిన్నర స్తుతి. సారే గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇది ఒకటిన్నర శృతి ఒకటిన్నర. సారే గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. సారే గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. సారే గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. అయితే ఈ పాటను ఈ కళ్యాణి రాగంలో వాంచుకుంటూ ఈ పీకను మనం వాడుకోవచ్చు. ఈ పాటకు చూడండి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది. మహిమా గల నీ నామము గొప్పది. చూడండి పల్లవి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది. మహిమా గల నీ నామము గొప్పది. ఈ పల్లవిని అన్ని వేళ్ళతో కలిపి పాడుకుంటే ఏ విధంగా ఉంటుంది చూడండి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది. మహిమా గల నీ నామము గొప్పది. ఇది పల్లవి. చరణాలు ఏ పాట అయినా ఒక చరణము ఏ విధంగా ఉంటుందో అన్ని చరణాలు కూడా అదే విధంగానే మనం అదే పీకలతోనే మనం వాంచుకోవచ్చు. కొన్ని పాటలు పల్లవి మాదిరిగానే చరణాలు కూడా ఉంటాయి. పల్లవి నేర్చుకున్నట్లయితే చరణాలు ఆ పల్లవి మాదిరిగా ఉన్నప్పుడు పాట అంతా వాంచుకోవచ్చు. ఇప్పుడు ఒక చరణం వాంచుకోండి పాటలో. ఇప్పుడు చరణం. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. ఇది చరణం అండి. మళ్ళీ చూడండి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి.
ఇది చరణం. ఈ చరణాన్ని మనం అన్ని వేళ్ళతో కలిపి వాంచుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చూడండి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. ఇది చరణం అండి. ఈ పల్లవిని చరణాన్ని మనము ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేసినప్పుడు మనం నేర్చుకోవచ్చు. ఈ పాట మరి కళ్యాణి రాగంలో మనం వాంచుకోవచ్చు. కళ్యాణి రాగం చూడండి. సరి గమ పదని సా సని దప మగరి సా సరి గమ పదని సా సని దప మగరి సా. ఇది కళ్యాణి రాగం. అయితే మనం ఈ పాట కోసము నేను నేర్చుకున్న విషయాన్ని మీకు చెప్తున్నా. ఈ పీక కూడా మనం వాడుకుంటాం. ఇది 1.5 స్థితిలో. ఇప్పుడు పల్లవి చరణాన్ని మనం అన్ని ఏళ్లతో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం వాంచుకున్నప్పుడు ఆ అన్ని ఏళ్లతో కలిపి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది. మహిమగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది. మహిమగల నీ నామము గొప్పది. ఇదండి ఈ పాట. మనం హార్మోనియంతో మరి ఒక 3 రోజులు 2 రోజులు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం నేర్చుకోవచ్చు. ముందుగా మనము కళ్యాణి రాగాన్ని పూర్తిగా అన్ని వేళ్ళతో వాంచడం, మనం స్పీడ్గా వాంచడం సాధన చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ పాట వాంచుకోవడానికి కూడా మనకు అనుకూలంగా వేళ్ళు తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగా రాగాన్ని, కళ్యాణి రాగాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు పాట వాంచడానికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు పాత వీడియోలలో కొన్ని రాగాలు, ఒక 4-5 రాగాలు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ప్రాక్టీస్ చేసి మనము నేర్చుకోవచ్చు.